ప్రభునందు దేవుని ప్రియ స్నేహితులారా, చదవబడినటువంటి రెండు లేఖన భాగములు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం గల భాగము, లూకా శుభవార్త 6వ అధ్యాయము 19వ వచనము నుండి 31వ వచనం గల భాగములు. ఈ రెండు లేఖన భాగాలలో నుండి మనకి బాగా అలవాటైంది, అందులో ఆరితేరిపోయాము. మీకు బాగా అర్థమై ఉండొచ్చు. ఇప్పుడు బాగా అలవాటు మనకి, అందులో నిష్ణాతులుగా చేయబడ్డాం. ఏంటి ఏమ్మా, ఏందది? గట్టి చెప్ప. ప్రేమ అనగానే అది ఒక విధంగా ఉండేటువంటిది కాదు. ప్రేమ అనేక రీతిలుగా ఉంటుంది. ఒకరి పట్ల ఒక విధమైనటువంటి ప్రేమ మనం కలిగి ఉంటాం. సర్వసాధారణంగా మనుషులు కలిగి ఉండేటువంటి ప్రేమలు ఏమిటనంటే, మొదటిది ఎరోస్. ఎరోస్ అనంటే ఆకర్షణతో కూడినటువంటి ప్రేమ. ఒక స్త్రీ పురుషుడు శారీరక సంబంధమైనటువంటి ఆ ప్రేమ కలిగి ఉండడాన్ని ఎరోస్ అని పిలుస్తారు. రెండవది ఫిలియా. ఇదేమిటనంటే, మరి కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఒకే చోట, ఒకే ప్రాంతంలో, ఒకే స్థలములో ఉన్న వ్యక్తుల మధ్య కలిగి ఉండేటువంటి ప్రేమ. అది స్నేహితులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పనివారులు కావచ్చు. వారి మధ్య ఉండేటువంటి ఆ ప్రేమను ఫిలియాగా పిలుస్తూ ఉంటారు. మూడవది స్టోర్కే. ఇదేమిటనంటే, కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య ఉండే ప్రేమ. అది తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెండ్రులు కానీ, వీళ్ళ మధ్య ఉండేటువంటి ప్రేమను సూచించడానికి స్టోర్కే అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. చివరిగా అగాపే. ఇది స్వచ్ఛమైంది, స్వార్థము లేనిది, స్వప్రయోజనము కోరనటువంటిది, మేలు చేసేటువంటిది. ఇది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. మీకు ఒక ప్రశ్న, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? చెప్పాలి. దేవుణ్ణి ప్రేమించే మనము నిజంగా దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నామా, లేక స్వార్థంతో ఉన్నామా? నీ ప్రేమ ఎటువంటిదనంటే, సవితి తల్లి ప్రేమ అంటారు చూసారా? అవునా? అవసరం తీరేంత వరకు ప్రేమ అంతే. మన అవసరాలకి, మన అక్కర్లకి, మన సమస్యలకి, వాటి కొరకే మనము దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నాం అంతే. పాటలు పాడతాం మనం, పైగా లేనే లేదు నిజ ప్రేమ. నిజమే, వాస్తవం ఒప్పుకుంటున్నాం. అక్కడ నిజ ప్రేమ లేదు మనకి. నిజంగా నువ్వు దేవుని ప్రేమించేవన్న దానికి సాదృశ్యం ఏమిటి? నువ్వు నిజంగా దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నావు అన్నదానికి నిదర్శనం ఏమిటనంటే, ఆయన వాక్యమును అనుసరించి నడుచుకోవడం. ఆయన వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని చేయడం. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదవండి.
మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను, అది మీరు దేవుని ప్రేమిస్తే గనక వాక్యం మనకి ఏది బోధిస్తుందో, ఏది ప్రకటన చేస్తుందో, ఏది మనకు తెలియజేస్తుందో దాన్ని తూచా తప్పకుండా మనం పాటిస్తాం. అందులో 21 వచనం చదవండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకోవడం అంటే చేసేవాడే నన్ను ప్రేమించువాడు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుడి అన్నాడు. దేని కొరకు ప్రయాస అండి? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఎవరి పట్ల? ముందు మన కుటుంబాన్ని తీసుకుందాం. ఎంట గెలిచి రచ్చ గెలవాల, అంతేగా? అంతేనా? మాట్లాడరమ్మా. ఎంట గెలిచి ఇంట్లో వాళ్ళు ప్రేమించు, బయట వాళ్ళకి ఏదేదో చేయాలని ప్రయత్నం చేస్తాం. అవునా లేదండి? ఇంట్లో వాళ్ళు ప్రేమించు. మనం ఎందుకు బయట వాళ్ళకి చేస్తాము, ఏదేదో చేయాలని ప్రయత్నం చేస్తాం అంటే గొప్ప కోసం. అమ్మో వాళ్ళంత ఆప్యాయత కలిగిన వాళ్ళు లేరమ్మా, అంతకన్నా ప్రేమ కలిగిన వాళ్ళు లేరమ్మా, వాళ్ళు ఎంతో గౌరవంగా ఉంటారమ్మా. ఇంట్లో ఈగల మోత, బయట ఆ పల్లకి మోత కావాలి మనకి. ఏ మోత కావాలా? బయట చెప్పుకునేది కావాలి మనకి, ఇంట్లోది అవసరంలా. ఇంట్లో ఎవరుంటారు? తల్లిదండ్రులు, అత్తమామలు. అవునా? వాళ్ళు ప్రేమించాలి ఖచ్చితంగా. వాక్యం సెలవిస్తుంది, నువ్వు చేయాలా. వాళ్ళ పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండాలా. నువ్వు అభివృద్ధి చెందాలి అని అంటే, నువ్వు ఆశీర్వదించబడాలని అంటే, ఉన్నతమైన స్థితిలోనికి రావాలి అని అంటే, నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబము ఈ లోకములో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రావాలి అని అంటే తప్పనిసరిగా నిన్ను కనిపించిన తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఇది నా మాట కాదు, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు అభివృద్ధి చెందాలి అన్నా తప్పనిసరిగా నువ్వు నీ యొక్క ఇంటిలో ఉన్నటువంటి ముందు నీ పేరెంట్స్ని నువ్వు ప్రేమించాలా. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీ దీర్ఘాయుష్యమంతుడగినట్లు నీ తల్లిని నువ్వు అభివృద్ధి చెందాలంటే, నీ బిడ్డలు అభివృద్ధి చెందాలి అని అంటే, నీ బిడ్డలు తరతరాలు అభివృద్ధి చెందాలి అని అంటే, ముందు నేను కనిపించిన విద్యాబుద్ధులు చెప్పిన ఒక స్థితి తీసుకొచ్చిన నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు గౌరవాన్ని కలిగి ఉంటావు. ఎవరినో ఉద్ధరించాల్సిన అవసరంలా, ముందు నీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఉద్ధరించడానికి ప్రయత్నం చేయి. ఖచ్చితంగా చెప్తున్నాడు అండి. అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏమ్మా, వాక్యం తెలిసినటువంటి నీవు అలా చేయకపోతే ఏమవుతుందో తెలుసా? తెలియని వాళ్ళకి పక్కన పెట్టండి. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వాక్యం తెలిసినటువంటి నీవు నీ తల్లిదండ్రులను గౌరవించలేకపోతే, సన్మానించలేకపోతే, ప్రేమించలేకపోతే ఏమవుతుందో తెలుసా? నీ దీపము కారు చీకటిలో ఆరిపోతుంది. నా మాట కాదు సుమా. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనము. జాగ్రత్త. ఎవరైనా సరే, తల్లిదండ్రులు ఎటువంటి వారైనా సరే, చాలామంది అంటూ ఉంటారు, అమ్మా ఆవిడ సంగతి మీకు తెలియదండి, ఆయన సంగతి మీకు తెలియదండి. వాళ్ళు ఎటువంటి వారైనప్పటికీ కూడా, నీ పట్ల ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నప్పటికీ కూడా, వాక్యము తెలిసిన దానవుగా, తెలిసిన వాడవుగా
నువ్వు చేయవలసిన పని ఏమిటనంటే ప్రేమించటం. ఆయన నేర్పింది అదే, నేర్పింది మనకు. రెండవది, ఇంట్లో ఉండేవాళ్ళు తర్వాత తరం ఎవరు? భార్యాభర్తలు. తల్లిదండ్రుల తర్వాత భార్యాభర్తలు. వీళ్ళ మధ్య కూడా ప్రేమ ఎలాగుండాలనంటే అవసరతలను బట్టి ప్రేమ ఉండకూడదండి. అవసరతలను బట్టి మన ప్రేమలన్నీ అయ్యే. ఎలాగుండాలి అని అంటే క్రీస్తుకును సంఘానికి మధ్య ఎటువంటి ప్రేమ ఉందో అటువంటి ప్రేమ ఉండాలండి. చేదరింపులు, సిరాకులు, కోపాలు ఇవి ఉండకూడదు. అనుమానాలు, అపార్థాలు అసలు తాగుండకూడదు. అది ఉండకూడదండి. ఎంత పవిత్రంగా ఉండాలి అంటే ఆ సాదృశ్యాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము ఆ ఇంటికెళ్ళిన తరచదండి 22వ వచనం నుండి 33వ వచనం గల భాగంలో ఆ పోలుస్తూ చెప్తున్నాడు. భార్యాభర్తల మధ్య బంధం ఎలాగుండాలో, ప్రేమ ఎలాగుండాలో, ఎంత స్వచ్ఛంగా ఉండాలో అక్కడ మాట్లాడుతూ ఉన్నా. అలాగున్నప్పుడే కుటుంబాలు వర్ధిల్లుతాయి. అలాగున్నప్పుడే కుటుంబాలు ఆస్వాదించబడతాయి. అలాగున్నప్పుడే బిడ్డలు అభివృద్ధి చెందుతారు, ఉన్నతమైన స్థితిలోనికి తేబడతారు. కాబట్టి స్వచ్ఛమైన ఆ ప్రేమను మనము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. మూడవది తర్వాత చెప్తున్నాడు, తోబుట్టువులు. అనా పెళ్ళి కాకముందు అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఒకడికి ఏదైనా జరిగితే అందరూ వెళ్తారు. అవునా? సపోజు 2 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, తమ్ముడిని ఎవడైనా కొడితే అన్న ఊరుకుంటాడా? అన్న ఎవడైనా కొడితే తమ్ముడిని ఊరుకుంటాడా? పెళ్ళయిన తర్వాత ఏమ్మా ఏమైపోయింది? ఆ బంధాలు, బాంధవ్యాలు, అనురాగాలు, ఆప్యాయతలు, ప్రేమలు ఏమైపోయాయి? ఉన్నాయా? అక్కల చెల్లెళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య ఆ ప్రేమలు ఏమైపోయాయి? నీ పెళ్ళైతే పెళ్ళి అవ్వకపోయినా నీ తోబుట్టువుల పట్ల, నీ యొక్క తమ్ముడు అన్నదమ్ముల పట్ల, అక్క చెల్లెళ్ళ పట్ల నువ్వు మొదట ఏ ప్రేమ అయితే కలిగి ఉన్నావు, పెళ్ళైన తర్వాత కూడా అదే ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకు? వాక్యం తెలుసు కాబట్టి నీకు. తర్వాత మనం గమనించినట్లయితే సహవాసము కదా. సహవాసం అంటే ఏంటి? ఏ సహవాసం? క్రైస్తవ సహవాసం. ఈ క్రైస్తవ సహవాసంలో కూడా ఎలాగుంటామనంటే, ఎలా ఉంటామమ్మా? రొట్టె పెట్టినప్పటికి రొట్టున్నర పెడతాం, కానీ పెట్టనమ్మకి ఏమైనా పెడతావా? అది. కానీ క్రైస్తవ సహవాసం అలాగుండకూడదటండి. క్రైస్తవ సహవాసములో అందరూ సమానమే. అందరినీ ఏకరీతిగా ప్రేమించాలా. ఆయన ఏకరీతిగా ప్రేమించాడు కాబట్టి. ఆదిమ క్రైస్తవ సంఘములో అలాగే ఉన్నారు. ఎవరు కూడా తమ కలిగినవన్నీ కూడా సమిష్టిగా పంచుకున్నట్లుగా అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 44-45 వచనాలు చేస్తున్నాడు. చివరిగా గమనించినట్లయితే, నిన్ను ద్వేషించిన, నిన్ను అసహించుకున్న, నీ మీద కోపడ్డ, తిరుగుబాటు చేసిన ప్రేమించాలి. ఆయన ప్రేమించలేదా? లేదు. ఇవాళ చదవబడిన సువార్త లేఖన భాగంలో అదే చెప్తున్నాడు. మీ శత్రువులను ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. అయితే మనం ఎవరు? ఇప్పుడు మనం ప్రేమించాలి ఖచ్చితంగా. ఎందుకు ప్రేమించాలి చెప్పండి? నువ్వెవరు సేవిస్తున్నావు? ప్రేమస్వరూపిణి. ఎవరినండి? నీ ఎవరు సేవిస్తున్నావు? ప్రేమస్వరూపిణి.
వాళ్ళు చదవబడిన పత్రిక పాఠ్యభాగంలో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో అదే చెప్తున్నాడు. ఎరిగిన వారమై నమ్ముకొని ఉన్నాము, దేవుడు ప్రేమ స్వరూపి. మరి అప్పుడు ఆయన ప్రేమిస్తున్నానని చెప్పుచున్న నీవు ఆయన పోలికలు, ఆయన స్వరూపములు, ఆయన జీవవాయిచ్చి నిర్మించుకున్న మానవును నువ్వు ద్వేషిస్తే గనక ఆయన ప్రేమించినట్లా అని చెప్తున్నాడు. వాళ్ళ పత్రిక పాఠ్యభాగంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పుచు తన సహోదరుని ద్వేషించిన ఎడలా ఎవడన్నాడు? ఇప్పుడు మనం ఎవరు? అబద్ధికులు ఎవరు? అపవాది సంతానం. అబద్ధికులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. అది కాకరకాయ చివరి కేకరగా అయిందంట. మన భక్తి అంతా వ్యర్థమైపోయింది, మన విశ్వాసం అంతా వ్యర్థమైపోయింది. నువ్వు ఎంత భక్తిపరుడు అయినా ప్రేమ లేకపోతే, కొరింథీ సంఘాన్ని రాసిన మొదటి పత్రిక 13లో చెప్తారు. ఇంటికి వెళ్తారు చదువు, ఇప్పుడు వద్దమ్మా, టైం అయిపోయింది. కొండలో పగిలించగల విశ్వాసము నీకున్నప్పటికీ నీ ప్రేమ లేకపోతే వ్యర్థమే. జాగ్రత్త సుమా. ప్రేమ ఉంటే గనక ఆయన కుమారుడుగా, కుమార్తెగా, శిష్యుడుగా నీవు ఉండగలవు. లేని ఎడల నువ్వు అబద్ధికుడు, అబద్ధకరు జనకుడైనటువంటి కుమారుడుగా నువ్వు ఉండగలవు. అబద్ధమునకు జనకుడు ఎవరు? అపవాది కుమారులుగా నువ్వు ఉంటావనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. అది కూడా ఎటువంటి ప్రేమ? నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. మీరు దీవించబడతారు, మీ బిడ్డలు దీవించబడతారు, వారి బిడ్డలు దీవించబడతారు, తరతరాలకు దేవుని కృపకు పాత్రులుగా ఎంచబడుదురనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేసి నడిపించునుగాక.